బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా వెలిసిన షెడ్లు తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా వెలిసిన షెడ్లు తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇక హైడ్రా చర్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపినట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? హైడ్రా మరొకసారి అక్రమ నిర్మాణాల మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించినటువంటి నిర్మాణాలు, అలాగే అన్యక్రాంతంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఒక్కసారిగా వాటిలో ఇతర నిర్మాణాలు చేపట్టినటువంటి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి నేపథ్యంలోని ఇప్పుడు మరోసారి కుకట్పల్లిలో హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. సర్వే నెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు, బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తోంది. ఇక హైడ్రా కూల్చివేతల్లో భాగంగానే ఇక్కడ కొంత ఆందోళనలు జరిగినటువంటి నేపథ్యంలో అవి ఎటువంటి ఆందోళనలు అనేవి జరగకుండా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఏర్పడకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు అక్కడ లోపల హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పరిశీలించేందుకు ఈవెన్ మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పటికీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంత సెన్సిటివ్ విషయాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో హైడ్రా కూల్చివేతలు చేస్తున్నట్టు ఆ నేపథ్యంలోనే అక్కడ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వారి సన్నిహితులందరూ కూడా వచ్చి అక్కడ ఆందోళనలు చేయడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతంలో ఏర్పడినటువంటి నేపథ్యంలోనే అటువంటి పరిస్థితులు మరొకసారి తలెత్తకుండా పూర్తిగా ఇప్పుడు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ ఇతరులు ఎవరు రాకుండా హైడ్రా సిబ్బంది, హైడ్రా అధికారులు మాత్రమే లోపల ఉండి ఈ కూల్చివేతల ప్రక్రియను పర్యవేక్షించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.